ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా 4 టీడీపీకి ఇచ్చారు, మిగతా 8 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. చూద్దాం ఒకసారి. చీరాల వైఎస్ఆర్సీపీ, ఒంగోలు టీడీపీ, కందుకూరు వైఎస్ఆర్సీపీ, కొండపి ఎస్సీ క్యాండిడేట్, ఇక్కడ కొండపికి ఫ్రెష్ క్యాండిడేట్ని ఇచ్చారు. అక్కడ తాడిపత్రి చంద్రశేఖరరావు అనేటువంటి వ్యక్తిని కొత్తగా సెలెక్ట్ చేసుకొని కొత్తగా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ కొండపిలో అయితే మరి వీళ్ళు టీడీపీ గెలుస్తుందనేటువంటి సంకేతాలు ఇచ్చారు. చూద్దాము. ఆ తర్వాత కనిగిరి వైఎస్ఆర్సీపీ, దర్శి వైఎస్ఆర్సీపీ, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, సంతనూతలపాడు ఎస్సీ. ఇంతకుముందు కొండపిలో ఉన్నటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ సంతనూతలపాడుకి వేసినటువంటి పరిస్థితి. సంతనూతలపాడులో వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలవబోతుంది అనేటువంటిది వీలిచ్చినటువంటి పరిస్థితి. మార్కాపురం వైఎస్ఆర్సీపీ, గెద్దలూరు వైఎస్ఆర్సీపీ, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ. ఈ ఎర్రగొండపాలెం కావచ్చు, గిద్దలూరు కావచ్చు, మార్కాపురం కావచ్చు, సంతనూతలపాడు కావచ్చు, ఇవన్నీ వైఎస్ఆర్సీపీకే కైవసం అయిపోతున్నటువంటి తరుణంలో ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా కూడా ప్రకాశంలో యాక్చువల్గా ఓవరాల్గా చూసుకుంటే అసలు ప్రకాశం మొత్తం ఆపోజిట్గా ఉంది. వైఎస్ఆర్సీపీకి మ్యాక్సిమం వస్తే 2 సీట్లు వస్తాయి, మిగతా 10 స్థానాలు టీడీపీ కొట్టబోతుంది అనేటువంటిది కూటమి చేసుకునేటువంటి ప్రచారం. బట్ వీళ్ళు దానికి విరుద్ధంగా ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసుకుంటే ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 12లో 4 నియోజకవర్గాలు టీడీపీ, 8 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. ఆ తర్వాత నెల్లూరుకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ రాజకీయాలు కూడా చాలా రసవత్తరంగా సాగినటువంటి పరిస్థితి. నెల్లూరులో దాదాపుగా 4-5 క్యాండిడేట్లు వైఎస్ఆర్సీపీని విభేదించి మధ్యలోనే టీడీపీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరులో టీడీపీ జెండా ఎగరేస్తాం అని చెప్పి శపథం చేసినటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి, మిగతా 7 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఆత్మసాక్షి రిపోర్ట్లో చూస్తున్నాము. నియోజకవర్గం వారికి చూసుకుంటే సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ, కావలి వైఎస్ఆర్సీపీ, గూడూరు ఎస్సీ క్యాండిడేట్ ఇక్కడ టీడీపీ వస్తుందంట, సుల్లూరుపేట వైఎస్ఆర్సీపీ, ఆత్మకూరు అది కూడా సుల్లూరుపేట కూడా ఎస్సీ నియోజకవర్గమే, నెక్స్ట్ ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ, నెక్స్ట్ కొవ్వూరులో అక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి గతంలో ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ఉండి ఆ తర్వాత ఇప్పుడు టీడీపీకి వెళ్ళినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మిస్సెస్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఆవిడ కొవ్వూరు నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తున్నారు అనేటువంటిది టీడీపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది అనేటువంటిది ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్టు. చూద్దాం మరి కొవ్వూరులో ప్రశాంత్ రెడ్డి గారు గెలిచే పరిస్థితి ఉందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసేటువంటి పరిస్థితి. అలాగే నెల్లూరు సిటీ చూసుకుంటే టీడీపీ, నెల్లూరు రూరల్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ. వాస్తవంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కావచ్చు, టీడీపీకి సంబంధించి కావచ్చు, నెల్లూరు నుంచి వస్తున్నటువంటి రిపోర్టులు చూసుకుంటే చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే నెల్లూరు ఆల్మోస్ట్ టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే 3 స్థానాలు మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంటుంది, 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. బికాస్ ఆఫ్ అక్కడ ఎంపీ క్యాండిడేట్గా విజయసాయి రెడ్డి గారిని పార్టీలో నెంబర్ 2 అని పిలువబడేటువంటి నెంబర్ 2గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి దాంట్లో ఛార్జ్ షీట్లలో కావచ్చు, అన్నిట్లో కావచ్చు A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే A2గా విజయసాయి రెడ్డి గారు పేరున్నటువంటి వ్యక్తి. అలానే ప్రచారం చేసినటువంటి ప్రతిపక్ష పార్టీలు. సో A2గా పార్టీకి సంబంధించి కావచ్చు, ఆయన పర్సనల్ కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, బిజినెస్లకు సంబంధించి కావచ్చు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు అక్కడ లోక్సభ స్థానానికి నిలబడటం కావచ్చు, ఆ లోక్సభ స్థానంలో నిలబడిన తర్వాత నెల్లూరు మొత్తాన్ని కైవసం చేసుకోవాలని చూసినటువంటి విజయసాయి రెడ్డి గారు 3 స్థానాలు మాత్రం టీడీపీకి వస్తున్నాయనేటువంటిది వీళ్ళిచ్చినటువంటి రిపోర్టు. చూద్దాం మరి విజయసాయి రెడ్డి గారు ఏ మేరకు అక్కడ ప్రజల ప్రభావితం చేయగలిగారు, ఏ మేరకు ఆయన ప్రజలు నమ్మారు, పార్టీని నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు, ఎంతమంది ఎన్ని స్థానాలని అక్కడ ప్రజలు నెల్లూరులో వైఎస్ఆర్సీపీ కట్టబెట్టబోతున్నారు. వీళ్ళైతే 7 స్థానాలు ఇచ్చారు. చూద్దాం మరి జూన్ 4న ఆ 7 లేకపోతే ఇంకా ఇచ్చిన మిగతా 3లో కూడా ఇంకేమైనా వచ్చే అవకాశం ఉందా, లేదు ఈ ఇచ్చిన 7లో కూడా ఇంకేమైనా కోల్పోయే అవకాశం ఉందా, జూన్ 4న తెలిసేటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే నెల్లూరులో 10 నియోజకవర్గాలకు సంబంధించి 3 టీడీపీ, 7 వైఎస్ఆర్సీపీ.